హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్. టైటిల్ చూసినా తమ్నైల్ చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో చాలామంది అంటే చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళందరి వీడియోస్ చూసి కొంతమంది అనుకుంటారు వీళ్ళకి వ్యూస్ ఎలా వస్తున్నాయిరా బాబు అని చాలామంది అనుకుంటారు. దానికి ఒక పర్టిక్యులర్ ఉంటుంది. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ డీటెయిల్స్ కావాలి, మీరు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను కూడా చెప్తాను క్లారిటీగా. చాలామంది అంటే యూట్యూబర్స్ అయితే వాళ్ళ వ్యూస్ వస్తూ ఉంటాయి. మనం ఒకళ్ళ వీడియో చూసామంటే సేమ్ మళ్ళీ వాళ్ళ వీడియోని కింద రికమెండ్ చేస్తుంది కదా. సో అలా రావాలి అంటే ఏం చేయాలి, మనం మన ఛానల్లో మంచి కంటెంట్ ఉందా లేదా అని ఎలా చూసుకోవాలి అనేది మాత్రం ఈరోజు మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పర్టికులర్గా సెషన్ అంటే ఏంటి అని కూడా మీకు ఈరోజు చెప్తాను. సెషన్ లెంత్ అంటే ఏంటి, అసలు సెషన్ లెంత్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా మనం చేయాలి అనేది చాలామందికి తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియజేయాలి ఏంటనుకుంటే, ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు సపోజ్ నా వీడియో చూసారనుకోండి, నా వీడియోలో మంచి కంటెంట్ అండ్ బలంగా ఉందనుకోండి, నెక్స్ట్ వీడియో కింద రికమెండ్ చేస్తుంది కదా. పైన మీరు వీడియో చూస్తుంటే కింద రికమెండ్ చేస్తుంది కదా కొన్ని వీడియోస్. ఆ వీడియోస్లో కూడా నాది ఉంటే మాత్రం అది స్ట్రాంగ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్గా సెషన్ లెంత్ అనేది ఉన్నట్టు, కింద రికమెండేషన్లో ఉంటే మాత్రం సెషన్ లెంత్ అనేది ఉన్నట్టు. లేదంటే మాత్రం మీరు ఏం చేయాలి అంటే మాత్రం, ఇప్పుడు సెషన్ లెంత్ అంటే ఏంటి అంటే మాత్రం, మీరు ఎవరైతే వీడియో పెడతారో పెట్టిన తర్వాత వీడియో మొత్తం కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు సెషన్ లెంత్ అనేది అందరికీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే చాలామంది అంటే ఎలా చెప్పాలి అంటే, అచ్చంగా కుకింగ్ చేసే వాళ్ళకి, అచ్చంగా క్రియేటివ్ చేసేదానికి, లేదా వ్లాగ్స్ చేసే వాళ్ళకి, ఏదో ఒక సింగిల్ కంటెంట్తో చేసే వాళ్ళకి ఈ సెషన్ లెంత్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కానీ మిక్స్డ్ కంటెంట్ చేస్తానండి నేను అనే వాళ్ళకి మాత్రం ఈ సెషన్ లెంత్ అనేది అస్సలు యూజ్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి ముందు. ఈ వీడియో చూసి ఎవరైనా సరే సింగిల్ కంటెంట్ చేసే వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పబోయి యూజ్ అవుతాయి. మల్టిపుల్ కంటెంట్ చేసే వాళ్ళకి మాత్రం అస్సలు యూజ్ అవ్వదు. వీడియో అయితే చూడకుండా ఆపేస్తేనే మంచిది. సింగిల్ కంటెంట్ అంటే ఏదైనా వ్లాగ్స్ చేస్తే వ్లాగ్స్ చూసే అలా చేస్తే మాత్రం మంచిగా వీడియోస్ అనేది గ్రో అవుతాయి. సో ఇప్పుడు నేను చేసే సెషన్ లెంత్ అనేది కూడా యూజ్ అవుతుంది మీకు. ఈ సెషన్ లెంత్ అనేది ఒక యూజర్ వచ్చి మన వీడియో చూస్తారు, ఆ వీడియో కింద మళ్ళీ మన కంటెంట్ బాగుంది అంటే నెక్స్ట్ వీడియో కూడా చూస్తారు. అలా చూస్తూ 2 hours 3 hours చూస్తూనే ఉంటారు. అంటే దాంట్లో కంటెంట్ మంచిగా ఉంది, ఒక రిలేటెడ్గా దానికి మనకి కింద వీడియో వస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా రావాలంటే సెషన్ లెంత్ అనేది మనం చేయాలి. ఇప్పుడు సెషన్ లెంత్ అయ్యిద్ది అనమాట, ఆడియన్స్కి సెషన్ లెంత్ అయ్యిద్ది. వాళ్ళు చూసే దాన్ని బట్టి వాళ్ళకి సెషన్ లెంత్ అనేది తెలుస్తుంది. ఇన్ని అవర్స్ చూశారు, ఇంత అది ఇది వాచ్ అవర్స్ కానీ ఇవన్నీ కూడా సెషన్ లెంత్ అనే అంటారు. ఆడియన్స్ ఈ 1 hour వాళ్ళు కేటాయించారు కాబట్టి ఎక్కువ మంది ఎవరికి కేటాయించారు అనేది కూడా ఇక్కడ సెషన్ లెంత్ అనేది గుర్తిస్తుంది. ఇప్పుడు ఒకేలాంటి కేటగిరీస్ వీడియోస్ ఒకదాని తర్వాత ఒకటి అలా స్క్రోల్ చేస్తూ రిలేటెడ్ వీడియో వస్తూనే ఉంటుంది. ఇలాగా అలా రిలేటెడ్ వీడియో మనది రావచ్చు, అంత మన ఛానల్లో బెటర్ కంటెంట్ లేకపోతే వేరే వాళ్ళ వీడియోస్ రిలేటెడ్గా కూడా రావచ్చు. సో ఇలా రావడానికి కూడా దాంట్లో బెటర్ వీడియో లేకపోతేనే కదా వేరే వాళ్ళ ఛానల్లో వీడియోస్ వచ్చాయి కింద రికమెండేషన్స్లో. అలాగా ప్రతి వీడియోకి తను ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఇవ్వాలి అండ్ అవర్స్ ఇవ్వాలి, తను లైక్ చేయాలి. అలాగా మనకి ఇంప్రెషన్స్ అనేది ఇవ్వడం చాలా ముఖ్యం ఇక్కడ. సెషన్ లెంత్ని ఎలా పెంచుకోవాలి అంటే, ఒక వీడియో చూసిన తర్వాత సేమ్ రికమెండేషన్ మనవే వస్తే మనము వాళ్ళు చూసే విధంగా మనము వీడియోస్ చేయగలిగితే సెషన్ లెంత్ అనేది పెరగడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ సెషన్ లెంత్ అనేది మనకు కనిపించిన మెట్రిక్. ఈ మెట్రిక్ అనేది ఫ్యూచర్లో ఇంకా తెలియజేస్తారు, ఇంకా రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత మనకి క్లియర్ కట్గా అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏ పర్టికులర్ వీడియోస్ని అంటే క్రియేటర్స్ వీడియోస్ని పర్టికులర్గా ఎక్కువ టైం చూస్తూ ఉన్నారో వాళ్ళకే ఈ సెషన్ లెంత్ అనేది బాగా యూజ్ అవుతుంది అండ్ సెషన్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ వీడియోస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకొని ఈ సెషన్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ సెషన్ లెంత్ని ఎలా పెంచుకోవాలి అనేది నీకు స్ట్రాటజీస్ అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఇప్పుడు మీ ఛానల్లోనే మీరు డిఫరెంట్ కంటెంట్ చేయొచ్చు. సో మరి దీనివల్ల మన ప్లేలిస్ట్ అనేది ఒక్కొక్క కేటగిరీస్లో మనం పెట్టుకోవడం జరిగితే మనకి మంచిగా సిరీస్ అనేది మీ ఛానల్లోనే డిఫరెంట్ కంటెంట్ అయితే ఉంటే మాత్రం ఒక అంటే ప్లేలిస్ట్లో అనేది డిఫరెంట్ కేటగిరీస్లో మనం లేటెస్ట్ వీడియో అలా పెడుతూ ఉంటాం కదా. సో అలా మనం ఇస్తే కనుక ప్లేలిస్ట్లో ప్లే చేయగలిగితే కనుక మనకి సెషన్ లెంత్ అనేది చాలా బాగా వర్కౌట్ ఉంది. లెంత్ పెరగడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. చాలామందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.
ఈ సెషన్ లెంత్ అనేది కూడా కంటిన్యూస్‌గా ఎవరైతే వీక్‌లో 7 డేస్ కంటిన్యూస్‌గా వీడియోస్ ఎవరైతే పెడతారో, రెగ్యులర్‌గా మన కాన్సంట్రేషన్ అంతా యూట్యూబ్ మీదే పెడతారో వాళ్ళకనేది ఈ సెషన్ లెంత్ అనేది పెరగడం జరుగుతుంది. సో, ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్, కామెంట్ చేయడం వల్ల మరికొంతమందికి యూజ్ అవుతుంది. సో, ఈ వీడియో యూజ్‌ఫుల్ అయితే నాతో పాటు మీ అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఓకే. బాయ్.